యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావము ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. తులారాశి వారికి గురు గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట. అయితే ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది ఫలితాలు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, తులారాశి వారికి కర్కాటక రాశి దశమ స్థానం అవుతుంది. అంటే దశమ స్థానంలో గోచార రీత్యా గురు సంచారం జరుగుతోంది. దశమ స్థానం ప్రతికూలం గోచార రీత్యా. ఇకపోతే కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు, తులారాశ్యాధిపతి శుక్రుడు. ఈ గ్రహాలకు శత్రుత్వం ఉంది. అంటే శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. ఇకపోతే విపరీత వేద ఉంది కాబట్టి ఇది కొంత కలిసి వచ్చేటువంటి అంశం. ఇలా మనము ఈ 4 పాయింట్స్ను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే తులారాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనము విశ్లేషణాత్మకంగా చూసినట్టయితే, ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు, అంటే ఉద్యోగస్తులకు
వర్క్ లోపల కొంత ప్రెషర్ పెరుగుతుంది. దశమ స్థానం, కర్మస్థానం, ప్రొఫెషన్కు సంబంధించినటువంటి స్థానం, అలాంటి స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. శత్రుస్థానం అయింది కనుక సహజ శుభుడు సంచరిస్తున్నాడు కనుక కొంత మంచి పనులు జరిగినప్పటికీ కొంత ఆలస్యము, ప్రెషరు ఇలాంటివి జరిగే అవకాశాలు బాగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి లోపల, వర్క్ ప్లేస్ లోపల కొంత మార్పు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఉద్యోగ సమస్యలు పూర్వం ఎదురైనటువంటి మట్టుకు తగ్గుతాయి. సమస్యల నుండి కొంత విముక్తులవుతారు. ప్రమోషన్ లభిస్తుంది, అయితే ఆలస్యంగా లభిస్తుంది. అంటే మీరు ప్రయత్నాలు చేయడము లేదా ప్రమోషన్ రావట్లేదు అనేటువంటిది బాధ కొన్ని రోజులు అనుభవించిన తర్వాత చివరి లోపల మీకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. పోటీతత్వం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు వర్క్ ప్లేస్లో కానివ్వండి, విద్యార్థులకు చదువుకునే సమయం లోపల కానివ్వండి, పోటీతత్వం బాగా పెరుగుతుంది. అది కొన్ని రకాలుగా మంచి ఉపయోగాన్ని ఇచ్చేటువంటి అంశమే. ఇక వ్యాపారంలో మట్టుకు కొంత అప్స్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయి. వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒప్పందాలు చేసుకునేటప్పుడు, క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. ఇకపోతే ముఖ్యంగా మహిళల విషయం ఆలోచించినట్టయితే ఇంటి లోపల ఎడిషనల్ మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరగడం మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. వర్క్ ప్రెషర్ పెరుగుతుంది, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, ఆరోగ్యము సాధారణంగా ఉంటుంది, నిలకడగానే ఉంటుంది, ఇబ్బందులు ఏమీ లేవు. మానసికంగా మట్టుకు కొంత ఒత్తిడి ఉంటుంది. గృహ సమస్యలు ఉంటాయి. అంటే పిల్లల సెటిల్మెంట్ కానివ్వండి, ఇంటికి సంబంధించినటువంటి విషయాల లోపల ఆలోచనలు ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. ఇకపోతే మిత్రుల యొక్క సహాయము, తద్వారా కొంత సంతోషం కనబడుతుంది. వ్యాపారస్తులు పెట్టుబడులలో కొంత జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఉంటాయి. ప్రయాణాలు కొంత అటు ఇటుగా ఉంటాయి. అంటే కొన్ని ప్రయాణాలు కలిసి రావడము, కొన్ని ప్రయాణాల మూలకంగా సమయము వృధా కావడము, డబ్బు వృధా కావడం కనబడుతుంది. ఓవరాల్గా సహనం మట్టుకు ఈ సమయం లోపల చాలా అవసరము. కుటుంబ సహకారం లభిస్తుంది, గౌరవంగా నిలుస్తారు. ఇకపోతే కొంత ప్రారంభం లోపల మీరు ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ చివరికి క్రమేపీ స్థిరత్వాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు బాగా వస్తాయి. నెమ్మదిగా మీ లోపల ఎదుగుదల ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో తులారాశి వారికి కనబడుతుంది. కనుక మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు కొంత కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే వాటిని మీరు మోల్డ్ చేసుకునేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి, మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది, మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా, ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయం, స్వర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా, ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే, గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. స్థాన బలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు. ఇక
మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో 4వ స్థానము 1వ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటిని కూడాను పరిగణించి మనం చూసినట్టయితే గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడం, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.